గోపాల్ సారు, రాధికా మేడం చిత్తూరు జిల్లాలో ఉండేవాళ్ళు. వారు ఒకసారి రాధికా మేడం లిటిల్ రోజ్ స్కూల్ వాళ్ళది, లిటిల్ రోజ్ స్కూల్ అక్కడ నాకు ధ్యానంలో 21 రోజు ఉన్నాను. నా పేరు జయలక్ష్మి. అప్పట్లో మాది చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా అయింది. మాది చిన్నగట్టికల్ మండలము. మా వారు ఎల్ఐసి ఏజెంట్, నేను హౌస్ వైఫ్. నేను 2010లో నాకు కిడ్నీ ప్రాబ్లం అయింది. అప్పుడు నాకు చాలా వామిటింగ్ మోషన్ అవుతుంది. నాకు తెలియదు కిడ్నీ ప్రాబ్లమ్ని. ఊర్లో హాస్పిటల్కి పోయాను. అక్కడ 3 సిలిండర్ బాటలు పెట్టినారు గవర్నమెంట్ హాస్పిటల్లో. మళ్ళీ అదంతా నాకు ఒళ్ళువేకి నీరులాగా చేరిపోయింది. అక్కడి నుంచి పీలేరు తీసుకుపోయినారు. పీలేరులో మళ్ళీ వాళ్ళు కొన్ని సిలిండర్ బాటలు పెట్టినారు. అదంతా బాడీలో వెళ్ళిపోయింది. అంతా నేను 55 కేజీలు తయారైపోయినాను. మళ్ళీ నన్ను ఏలూరు హాస్పిటల్కి తీసుకుపోయినారు. అక్కడ వాళ్ళు జవాబే రెస్పాన్సే లేదు. ఏలూరులో 2 బాటలు నీళ్ళు తాగండి మేడం, మీకేం కాదు అంటారు. నాకేమో పాస్ వచ్చి వారం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. ఎమర్జెన్సీగా నన్ను రామచంద్ర హాస్పిటల్, చెన్నై హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ అంతా చేసి అప్పటికప్పుడే నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాసిస్ చేయాలని చెప్పినారు. డయాసిస్ చేయాలంటే అక్కడ తమిళ్ మాకు తెలియదు, మాకంతా తెలుగే. మా ఆయన బాధపడినాడు అనమాట. తెలుగు తెలియదు, తమిళ్ తెలియదు, ఇక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, మనం వేరే డాక్టర్ అంటే ఇక్కడ డయాసిస్ ప్రాసెస్ అంటే ఎప్పుడు పంపిస్తారో కూడా తెలియదు, ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. ఈ అమ్మాయిని ఎమర్జెన్సీగా సిమ్స్ హాస్పిటల్ తిరుపతికి తీసుకువెళ్ళండి అన్నారు. మళ్ళీ నైటే నన్ను తీసుకొని వెళ్ళారు తిరుపతికి. తెల్లవారుజామున 3 అయింది. రామచంద్ర హాస్పిటల్ నుంచి, చెన్నై నుంచి తిరుపతికి పోయే కొద్దీ తెల్లవారుజామున 3 అయింది. అప్పుడు ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్నారు వాళ్ళు. డాక్టర్స్ ఇంత సీరియస్ కండిషను, ఆ అమ్మాయి అక్కడి నుంచి తీసుకొచ్చినారు. అక్కడ ఏం ప్రాబ్లం అయిందో తెలియదు, మేము చేర్చుకోము, ఈ అమ్మాయి ఇంటికి తీసుకోండి అన్నారంట. అవన్నీ మాకు తెలియవు. నేను బెడ్లో ఉన్నా. మా వాళ్ళు వచ్చి ఆ హాస్పిటల్కి అంతా తెలిసిన వాళ్ళు ఇంటి పైన ఉన్నారు. తిరుపతిలో మా బంధువులు అంతా వాళ్ళకి ఫోన్ చేసేది. 8 గంటలకు హాస్పిటల్లో డయాసిస్ తీసుకుపోతే మళ్ళీ అప్పుడు కూడా మాకు అన్ని నమ్మకాలు లేదని తీసుకొని వెళ్ళారు. 5 సంవత్సరాలు పెట్టుకొని అన్నీ పెట్టుకొని ఈ అమ్మాయి క్రిటికల్ కండిషన్ అంత పెద్ద రామచంద్ర హాస్పిటల్ నుంచి ఇక్కడ తెచ్చినారు కాబట్టి మేము కూడా ఏం జవాబు చెప్పలేము.